హలో ఆల్, ఇవాళ వీడియోలో హోమ్ స్కూలింగ్ స్టెమ్ యాక్టివిటీ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అని క్లియర్గా తెలుసుకుందాం. అసలు బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ వాళ్ళ గ్రోత్కి, ఓవరాల్ బేబీ డెవలప్మెంట్కి ఈ హోమ్ స్కూలింగ్ స్టెమ్ యాక్టివిటీస్ నిజంగానే అవసరమా లేదా? ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు ఈ క్వశ్చన్కి అయితే క్లియర్ ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చివరిలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతోంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే హోమ్ స్కూలింగ్ అంటే ఏంటి అంటే, జనరల్గా హోమ్ స్కూలింగ్ అంటే పిల్లల్ని స్కూల్కి పంపించుకోకుండానే ఇంట్లో పేరెంట్స్ కానీ లేదంటే ఎవరైనా ట్యూటర్ ఆర్ గార్డియన్ని పెట్టి పిల్లలకి ఆ సబ్జెక్ట్స్ ఏమున్నాయో కరికులం కంప్లీట్గా స్కూల్కి వెళ్తే ఎలాంటి కరికులం ఉంటుందో అలాంటి కరికులంని ఇంట్లో పిల్లలకి చెప్పేయడాన్ని హోమ్ స్కూలింగ్ అంటారు. బట్ ఇక్కడ మన ఛానల్లో కానీ మన వీడియోస్లో నాకు సంబంధించినంత వరకు నేను ఈ వీడియోస్లో చెప్పబోయే హోమ్ స్కూలింగ్ ఏమంటే, పుట్టిన బేబీస్ దగ్గర నుంచి 3 ఇయర్స్ లోపు పిల్లలకి మనం ఇంట్లోనే వాళ్ళకు కొన్ని యాక్టివిటీస్ ద్వారా, వాళ్ళు యూజ్ చేసే టాయ్స్ కానీ, బుక్స్ కానీ, స్టోరీస్ ద్వారా కానీ, ఫ్లాష్ కార్డ్స్ ఆర్ వేరియస్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి కొన్ని వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ గ్రోత్కి యూజ్ అయ్యేలాంటి కొన్ని విషయాల్ని మనం ఇంట్లోనే చెప్పించేది దీన్ని హోమ్ స్కూలింగ్ అంటారు. అలా ఇప్పటి వరకు ధన్వికి ఇప్పుడు ఎగ్జాక్ట్గా తను 24 months ఓల్డ్, తనకి 4 languages క్లియర్గా తనకు అర్థమవుతుంది అండ్ 4 languagesలో రెస్పాండ్ అవుతుంది, చెప్తుంది అనమాట చాలా వరకు పదాలని. మోర్ దెన్ 10 rhymes తనకు ఇంగ్లీష్లో తెలుసు, ఒక 5 to 6 rhymes తెలుగులో తెలుసు. క్లియర్గా రైమ్స్ అని క్లియర్గా పాడుతుంది. తనకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే ఇంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తను తినే ఫుడ్ ప్రతిదీ తనకు తెలుసు. సోషలైజేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడాలంటే ఫియర్ లేదు, అస్సలు షై ఫీలింగ్ అనేది లేదు. బాగా అందరితో మింగిల్ అయి మాట్లాడుతుంది. తనకి కలర్స్ తెలుసు, సైజెస్ తెలుసు అండ్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకొక మేజర్ థింగ్ ఏమంటే స్క్రీన్ టైం అస్సలు లేదు, అడిక్ట్ కూడా కాలే. ఇప్పుడు తనకు 2 years వచ్చినా కూడా ఇంకా స్టార్ట్ చేయడం, స్క్రీన్ టైం చూపించడం ఇవన్నీ కూడా నేను స్టార్ట్ కూడా చేయలేదు, వద్దనుకుంటున్నాను. ఇలా మీ బేబీస్లో కూడా మీరు ఇంట్రెస్ట్ ఆర్ కాన్సన్ట్రేషన్ దేనికైనా సరే ఒక ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మనం చేపించగలము. అలా మీరు చెయ్యాలి అంటే ఈ హోమ్ స్కూలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు చాలా వరకు స్కూళ్ళల్లో అంటే ఈ ప్లే హోమ్స్లో, సిటీస్ ఆర్ టౌన్లలో ఏమంటే అర్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్, టాడ్లర్ ప్రోగ్రామ్, సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి 9 months బేబీస్ దగ్గర నుంచే స్కూల్కి పంపిస్తున్నారు అనమాట. యాక్చువల్గా అసలు ఈ ఎర్లీ లెర్నింగ్ అవసరమా పిల్లలకి? స్కూల్కి పంపిస్తే అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారు అంటే, మామూలుగా ఇప్పుడు ఊర్లలో చూసుకోండి, విలేజ్లో అంతా కూడా నర్సరీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మామూలుగా. సో నర్సరీ నుంచి కూడా వాళ్ళకి ఏముంటుంది, ఆల్ఫాబెట్స్ కానీ, నంబర్స్, రైమ్స్ ఇవే ఉంటాయి మ్యాక్సిమం. కానీ ఇక్కడ సిటీస్లో కానీ టౌన్లలో ఈ ప్లే హోమ్లో ఏం చేపిస్తారు అంటే ఈ అంటే ఒక పర్టికులర్ కరికులం అనేది ఏముండదు అనమాట. స్ట్రిక్ట్గా ఇవే నేర్పియాలి అంటే నంబర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ టీచ్ చేసేది, రాసేది ఇవన్నీ ఏముండవు అనమాట. ఒక 5 years లోపు పిల్లలకి కూడా ఈ స్టెమ్ యాక్టివిటీసే ఎక్కువ చేపిస్తుంటారు. అంటే ఫ్రీ ప్లే, వాళ్ళకి టాయ్స్తో డిఫరెంట్ యాక్టివిటీస్ చేపిస్తారు, రైమ్స్ పాడిపిస్తారు, అవుట్డోర్ సెన్సరీ ప్లేస్ అండ్ సెన్సరీ ప్లే, అవుట్డోర్ యాక్టివిటీస్ ఇవి ఎక్కువగా చేపిస్తారనమాట స్కూల్లోకి వెళ్తే. ఈ అర్లీ లెర్నింగ్, టాడ్లర్ ప్రోగ్రామ్స్ ఇవన్నిట్లో కూడా చేపించేది సేమ్ యాక్టివిటీసే అండి. సో ఇది ఎలా అంటే మ్యాక్సిమం 1 to 3 hours అనమాట. సో 1 to 3 hours కొన్ని డిపెండ్స్ ఆన్ ద స్కూల్. కొన్ని స్కూల్లో 1 hour ఉంటే, కొన్ని స్కూల్లో 2 hours 3 hours. సో మ్యాక్సిమం 3 hours వరకు మాత్రమే స్కూల్ ఉంటుంది అనమాట పిల్లలకి. దాని తర్వాత సో ఒక బేబీ ఇంట్లోనే అంటే 20 hours బేబీ ఇంట్లోనే ఉంటారు. సో మ్యాక్సిమం టైం ఉండేది ఇంట్లోనే కదా. అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఏదైనా బేసిక్ ఫౌండేషన్ కానీ పిల్లలకి ఎక్కువ ఏమైనా నేర్పించే ఆపర్చునిటీ ఎవరికి ఉంటుంది? పేరెంట్స్కి ఆర్ బేబీతో ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది కదా. సో ఊరికి ఏదో ర్యాండమ్గా కొన్ని బొమ్మలు ఇచ్చేసామా, లేదంటే స్క్రీన్ టైం టీవీ పెట్టేసామా, లేకపోతే ఏమీ చెప్పుకోకుండా ఊరినే తిన్నారు, పడుకోబెట్టాము, ఇలా ఉండే పిల్లలకి ఒక యాక్టివిటీస్ ఏమైనా చేపిస్తూ అది కూడా ఫన్ఫుల్గానే ఉంటుంది. స్ట్రెస్ అస్సలు ఉండదండి. 1 minute ఫ్లాష్ కార్డ్స్ చూపించడానికి, పడుకునే ముందు స్టోరీస్ చెప్పడానికి, ఇలాంటి కొన్ని నేను ఇంతకుముందు వీడియోస్లో 0 cost యాక్టివిటీస్ కానీ, స్టెమ్ యాక్టివిటీస్ చేపించడం ద్వారా వాళ్ళలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా ఆడుకోవడానికి కానీ, ఏదైనా నేర్చుకోవాలని. అంతేగాని స్ట్రెస్ అయితే ఉండదు. చాలామందికి ఆ డౌట్ ఉంటుంది, పిల్లలకి ఈ వయసులోనే స్ట్రెస్ ఎందుకు అవసరమా అని చెప్పేసి. సో క్లియర్గా చెప్తున్నాను, స్ట్రెస్ ఉండదండి పిల్లలకి. అండ్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా టాయ్స్ ఖచ్చితంగా కొంటూనే ఉంటాం కదా. అలా కొనే టాయ్స్ అంటే ఇప్పుడు మాంటిసరీ టాయ్స్ వస్తున్నాయి అనమాట. అంటే షేప్స్ కానీ, కలర్స్ నేర్పించడానికి కానీ, వాళ్ళ ఇంకొన్ని ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి ఇలా కొన్ని మాంటిసరీ టాయ్స్ వస్తున్నాయి ఏజ్ అప్రోప్రియేట్గా. ప్రతి ఒక్కళ్ళు మాంటిసరీ టాయ్స్ని అఫోర్డ్ చేయగలరా? ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ, కొనలేము. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మంత్ అప్రోప్రియేట్గా కొనలేము. సో మనము బడ్జెట్ ఫ్రెండ్లీగా కొనే టాయ్స్ని చాలా వైజ్గా, అంటే ఒక టాయ్ తీసుకున్నాం అనుకోండి, దానిలతో వాళ్ళకు మల్టిపుల్ యాక్టివిటీస్ చేపించేలాగా ఉండాలి. దానిలతో చాలా యాక్టివిటీస్ వాళ్ళ
వాళ్ళకు నేర్పించేలాగా ఉండాలి. అది నెక్స్ట్ నేను ఒక్కొక్క యాక్టివిటీ చేపించేటప్పుడు ఏ టాయ్ యూస్ చేస్తానో ఆ టైంలో నేను క్లియర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇలా మన దగ్గర ఉన్న బేసిక్ కొన్ని టాయ్స్ కానీ లేకపోతే మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో దీన్ని జీరో కాస్ట్ యాక్టివిటీస్ అంటాం కదా. సో జీరో కాస్ట్ ఆర్ లో కాస్ట్ ఐటమ్స్తోనే మనము బేబీస్కి యాక్టివిటీస్ చేపించచ్చు అనమాట. ఈ మాంటిసరీ టాయ్స్ యూస్ చేసి వచ్చే ఏమైతే తెలుసుకుంటారో బేబీస్, ఈ టాయ్స్ ద్వారా కూడా సిమిలర్గా బేబీస్కి మనము సిమిలర్గా యాక్టివిటీస్ బేబీస్కి చేపించచ్చు అనమాట. సో మన వీడియోస్ ఓవరాల్ కాన్సెప్టే అదే అనమాట. పిల్లలకి ఓవరాల్గా ఈ 3 years ఆర్ 5 years లోపు పిల్లలకి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్కి మనము వీలైనంత వరకు ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారో వాళ్ళు కంప్లీట్గా అలాంటి యాక్టివిటీస్లో బేబీస్ని ఎంగేజ్ చేస్తూ జీరో స్క్రీన్ టైం చేయడమే మన మెయిన్ మోటో. అసలు ఈ హోమ్ స్కూలింగ్ ఐడియా ఎందుకు నాకు వచ్చింది, ఎందుకు చేపియాలని వచ్చిందంటే చాలామంది కమెంట్స్లలో కూడా అడిగారు మీరు ఏమైనా మాంటిసరీ కోర్స్ చేశారా అనేసి. నేనే మాంటిసరీ కోర్స్ అయితే చేయలేదండి. కాకపోతే మాంటిసరీ ప్లే హోమ్లోని 2 years నేను టీచర్గా వర్క్ చేశాను అనమాట. కిండర్ గార్డెన్ గ్రూప్ పిల్లలకి టీచర్గా నేను వర్క్ చేశాను. కోర్స్ చేయలేదు, కానీ జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకొని వర్క్ చేశాను. అక్కడ నాకు తెలిసింది ఏమి అంటే, మనం చదువుకునేటప్పుడు అంతా మనకు స్కూల్కి వెళ్తున్నాము, నర్సరీ కానీ ఎల్కేజీ యూకేజీ అంటే మనకేం నేర్పిస్తారు, స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, కొన్ని రైమ్స్ రాయడం ఇవి నేర్పిస్తారు కదా. కానీ ఇక్కడ సిటీస్లో ఏం చేస్తారు ప్లే హోమ్లో అంటే చాలా రకాల యాక్టివిటీస్ ఆడిపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే సిటీలో ఉన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే చాలా ఫన్ఫుల్గా ఉంటాయి యాక్టివిటీస్ అన్నీ కూడా. బట్ ఊర్లలో ఉన్న పిల్లలు అంతా వెళ్ళాలి పొద్దున్న స్కూల్ పంపారంటే చాలా కష్టపడుతూ ఉంటారు కదా. ఇది మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ అలాంటి యాక్టివిటీసే చేపిస్తారు. ఒక ఎల్కేజీ ఆర్ నర్సరీ వరకు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తారు. ఎల్కేజీ యూకేజీ వచ్చాక అప్పుడు వాళ్ళకి యాక్చువల్గా నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ని కానీ అండ్ రైటింగ్ స్కిల్స్, ప్రీ రైటింగ్ స్కిల్స్ కానీ అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో మేజర్ ఫౌండేషన్ ఏం మనకు బేబీస్కి హోమ్ స్కూలింగ్ ద్వారా చేయాలి అంటే ఒక రొటీన్ సెట్ చేయాలన్నమాట బేబీకి. ఏదైనా సరే ఇప్పుడు 2 years 1 year నుంచే మన బేబీకి రొటీన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అంటే రొటీన్ అంటే ఏం లేదు, ఒక టైంకి లేవడం, పడుకోవడం, ఈ టైంకి ఈ యాక్టివిటీ, ఎగ్జాంపుల్కి ఫ్లాష్ కార్డ్స్ ఈ టైంకి చూపించాలి, ఈ టైంకి ఈ యాక్టివిటీస్ చేయాలి, బొమ్మలతో ఈ టైంకి ఆడుకోవాలి, ఈ టైంకి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఈ టైం అవుట్డోర్ యాక్టివిటీ, ఈ టైంకి నువ్వు ఫుడ్ తినాలి, ఈ టైంకి నువ్వు స్నానం చేయాలి, ఈ టైంకి నిద్రపోవాలి. సో ఇలా 1 year దగ్గర నుంచే బేబీస్కి ఒక రొటీన్ని సెట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళని స్కూల్కి వచ్చిన తర్వాత చాలామంది మదర్స్ కంప్లైంట్ చేసేది మా బేబీ లేయరు, చాలా కష్టం అవుతుంది వాళ్ళని లేచి రెడీ చేసి స్కూల్కి పంపించాలి అంటే. బట్ మనము వాళ్ళకి 1 year ఉన్నప్పటి నుంచి ఇలా ఒక రొటీన్ అనేది డే బై డే ఒకే రోజులోనే అయిపోతుంది. ఇది స్లో ప్రాసెస్. మనం ఫస్ట్ మదర్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ మనం ఒక టైం టేబుల్ లాగా రెడీ చేసుకొని దాన్ని ఫాలో అవుతుంటే బేబీకి హ్యాపీగా రొటీన్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు ధన్విక్ అయితే తను కంప్లీట్గా 100% రొటీన్ అయితే సెట్ అయిందని నేను చెప్తాను. ఎందుకంటే తను లేవడం దగ్గర నుంచి పడుకునే దాకా కూడా ఏమేమి యాక్టివిటీ చేయాలో తనే వచ్చి అడుగుతుంది అనమాట. నాకు ఈ యాక్టివిటీ చేపి, ఈ టైంకి ఇది చేయాలి, ఫుడ్ కరెక్ట్గా ఆ టైం ఫుడ్ అడుగుతుంది. సో అలా ప్రతిదీ అనమాట. సో నేను 2 years కంటే 24 months బేబీకి నేను అచీవ్ చేయగలిగింది, మీరు అచీవ్ చేయలేరా? సో ఆల్రెడీ దీని గురించిన కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లోనే, అంటే స్పీచ్ డెవలప్మెంట్కి నేను ధన్వికి ఎలా 4 languages నేర్పించాను అనే దానికి, బుక్ రీడింగ్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, ఎలా స్టోరీస్ చెప్పాలని ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇకపైన అప్కమింగ్ వీడియోస్లో తనకు 2 years కాబట్టి ఇకపై నుంచి నేను తనకి రైటింగ్ స్కిల్స్ కానీ అండ్ నంబర్స్, ఆల్ఫాబెట్స్ చదవడం ఎలా ఇవి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది ఇక నాతో పాటు మీరు కూడా చూస్తారు మన వీడియోస్లో. అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, బేబీస్కి పెన్ పట్టుకోవడం ఆర్ పెన్సిల్ ఆర్ పెన్ పట్టుకోవడం అనేది 5 yearsకి వస్తుంది అంటారు. మీరు ధన్వి వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను నెక్స్ట్ నా ఫుల్ డే రొటీన్ చెప్తాను కదా, అందులో అలా తను ఎలా రాస్తుందో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. పర్ఫెక్ట్గా నేను ఎలా పెన్ పట్టుకుంటానో తను అంతే పర్ఫెక్ట్గా పెన్ పట్టుకుంటుంది, అంతే బాగా గ్రిప్ అనేది ఉంటుంది అనమాట. దీనికి ఎలా అచీవ్ చేశాను అంటే తను అర్లీ ఏజెస్లోనే, తను 10 months ఉన్నప్పటి నుంచే నేను తనకి ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని అనేసి తనకి నేర్పించడం వల్ల తను హ్యాపీగా పట్టుకుంటుంది. యాక్చువల్గా దీని వెనకాల ఉన్న సైన్స్ అంటే పిల్లల మజిల్స్ అనేవి వాళ్ళు 1 year ఆ టైంలో చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. అండ్ 2 years 3 years అవుతూ కొద్దిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి, వాళ్ళు అంత ఈజీగా మోల్డ్ అవ్వవన్నమాట. అప్పుడు పిల్లలకి పెన్ పట్టుకోవడం ఆర్ పెన్సిల్ పట్టుకోవడం నేర్పడమే ఒక పెద్ద టాస్క్గా మారుతుంది. బట్ వాళ్ళు 1 year లోపు పిల్లలకి అనుకోండి ఆర్ 2 years లోపు పిల్లలకి అనుకోండి, హ్యాపీగా మీరు అలవాటు చేస్తే పెన్ ఆర్ క్రేయాన్ ఆర్ పెన్సిల్ ఇవ్వడము, హ్యాపీగా వాళ్ళు రాసేది పట్టుకునేది గ్రిప్ వచ్చేసింది అనుకోండి, రాయడం ఆటోమేటిక్గా హ్యాపీగా నేర్పించేసేయచ్చు. ఇలా నేను ఆ స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ ఎలా చేస్తారో తెలుసుకుని
తెలుసుకున్న తర్వాత ఇంకా ధన్వి పుట్టిన తర్వాత నుంచి కంప్లీట్గా తనకి ఇలా నేర్పించాలి అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను బేబీ పుట్టకముందే ఫిక్స్ అయి ఉన్నాను అనమాట, ఎలా ఏంటి అని చెప్పేసి నానే అప్లై చేశాను. సో సక్సెస్ఫుల్గా ప్రతిదీ వర్కౌట్ అయ్యింది. అది వర్కౌట్ అయింది నా వీడియోస్ ద్వారా కొంతమందికి చెప్పడం వల్ల ఎంతో కొంతమంది పేరెంట్స్ నేర్చుకుంటారు. సో దట్ బేబీస్ కూడా దానివల్ల హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఒకటి అండి నా వీడియోస్ చేయడానికి గల రీజన్ అయితే. అండ్ ఇంకొక మేజర్ థింగ్ వచ్చేసి అండ్ అందరూ కూడా ప్లే హోమ్స్కి పంపించే కండిషన్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫినాన్షియలీ ఇప్పుడు ఈ ఎర్లీ లెర్నింగ్ ప్రోగ్రామ్ కానీ టాడ్లర్ ప్రోగ్రామ్ ఆర్ నర్సరీ లోపు పిల్లలకి ఏవైతే ప్లే హోమ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఎంత లేదన్నా ల్యాక్స్లలో ఉంటున్నాయి. మినిమం ఇక్కడ సిటీస్లో అయితే ఒక బేబీని పంపించారు, ఒక 2 year బేబీని స్కూల్ పంపిస్తున్నామంటే ల్యాక్స్లలోనే ఉంటుంది కదా, అందరూ అఫోర్డ్ చేయలేరు. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ ఎలా ఉంటే అఫోర్డ్ చేయగలిగి ఉండి కూడా కొంతమంది విలేజెస్లో ఉంటారు, రూరల్ ఏరియాస్లో ఉంటారు, అక్కడ ఇలాంటి యాక్టివిటీస్ స్కూళ్ళల్లో చేపిరు కదా. సో అట్లీస్ట్ మన వీడియోస్ ద్వారా మనం చేపించడం ద్వారా అండ్ చూస్తున్న మీరు ఇంకొంతమందికి ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ కానీ షేర్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది, దీనివల్ల చాలామంది బెనిఫిట్ కూడా అవుతారు. సో మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనకు ఈ స్కూళ్ళల్లో ఈ ఎర్లీ లెర్నింగ్ కానీ ఈ ప్రీ స్కూళ్ళలో ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తారో అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటిగా ఇంట్లో ఎలా చేపిస్తాను నేను ధన్వికి అనేసి మీతో షేర్ చేసుకుంటాను. సో నా హోమ్ స్కూలింగ్ కాన్సెప్ట్ అయితే ఇదే అండి ఓవరాల్గా అయితే. సో మీకు ఇది హోమ్ స్కూలింగ్ గురించి నేను ఎందుకు స్టార్ట్ చేశానో ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్, నేను ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో వెతికానండి స్టెమ్ యాక్టివిటీస్ గురించి. అసలు స్టెమ్ యాక్టివిటీస్ గురించి మన తెలుగులో వీడియోసే లేవు. మీరు కావాలంటే సెర్చ్ చేయండి, వీడియోసే లేవు. నాకు ఎలా దీని గురించి తెలిసిందంటే నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు రోజు అంతే మాకు ప్రిపరేషన్ వర్క్ ఉంటుందన్నమాట. నైట్ అన్ని క్రాఫ్ట్ వర్క్స్ అనమాట, ఇంట్లో కట్ చేయాలి, రెడీ చేసి పిల్లల కోసం నెక్స్ట్ డేకి తీసుకెళ్ళాలి. డౌట్ వచ్చి ఒకసారి అడిగితే ఏంటి యాక్టివిటీస్ అంటే దీనిని స్టెమ్ యాక్టివిటీస్ అంటారు. ఇది ఫారిన్ కంట్రీస్లో చాలా పాపులర్ అయింది, మన ఇండియాలో యాక్చువల్గా అంత పాపులర్ కాలేదు. ఎక్కడో నార్త్ సైడ్ అట్లంతా కొంతమంది తెలుసుకొని చేస్తున్నారు, ఇప్పుడు బాగా నేర్చుకొని చేస్తున్నారు అనమాట. కానీ మన ఇండియాలో వచ్చేసి ఓన్లీ ఇలాంటి కొన్ని ప్లే హోమ్స్లలోనే, అది కూడా ప్రతి ఒక్కళ్ళు అఫోర్డ్ చేయలే ఇలాంటి ప్లే హోమ్స్లలో మాత్రమే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేపిస్తున్నారు. అరే అసలు ఈ స్టెమ్ యాక్టివిటీస్ గురించి అసలు ఇంతవరకు లేదా నేను డౌట్ చెక్ చేస్తే నిజంగానే లేదనమాట. సో ఏంటి స్టెమ్ యాక్టివిటీస్? STEM అంటే అబ్రివేషన్. S అంటే సైన్స్, T అంటే టెక్నాలజీ, E అంటే ఇంజనీరింగ్, M అంటే మ్యాథమెటిక్స్. సో ఈ నాలుగిటిని కూడా మనం బేబీస్కి ఎర్లీ ఏజెస్లోనే, అంటే వాళ్ళు 3 years or 5 years లోపే చిన్న యాక్టివిటీస్ ద్వారా త్రూ టాయ్స్ కానీ చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, వాటర్ ప్లే, సెన్సరీ యాక్టివిటీస్ ద్వారా బేబీస్కి ఆర్ ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్ ద్వారా చేసి బేబీస్కి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 3 to 5 years లోపే బేబీస్ యొక్క మ్యాక్సిమం 90% బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ లోపు మనం బేబీస్కి ఎలాంటి విషయాల్లో ఎంగేజ్ చేస్తామో వాళ్ళ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కువ స్క్రీన్ టైంకి లేదా జంక్ ఫుడ్కి అడిక్ట్ చేస్తే పిల్లలు అలాగే ఉంటారు. దీన్ని ఆపోజిట్గా వాదించే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి, పిల్లలకు మంచిది అవుతుంది అన్నప్పుడు తప్పేలేదు కదా ఫాలో అవ్వడం. సో అలా కాకుండా ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ ద్వారా కొన్ని ఫన్ఫుల్గా హెల్దీ ఫుడ్కి కొన్ని యాక్టివిటీస్ చేపిస్తే బేబీస్ ఇలాగే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ కూడా ఉంటుంది అనేసి సైన్స్ ప్రూవ్ చేసిందండి. దీన్ని నేను చెప్పడం కాదు, దీన్ని సైంటిఫిక్గా ప్రూవ్ కూడా అయ్యిందనమాట. సో ఇది స్టెమ్ యాక్టివిటీస్ అంటే. ఈ స్టెమ్ యాక్టివిటీస్కి మనం ఏవో పెద్ద సెటప్ చేయాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది ఇప్పుడు అంతా ఫ్యాన్సీగా టాడ్లర్ సెన్సరీ టేబుల్ అంతా కూడా కొంటున్నారు. నేనైతే కొనలేదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అనిపించింది. దానిలో చేసేలాంటి యాక్టివిటీస్ మన ఇంట్లోని ఐటమ్స్ యూస్ చేసి కూడా చేయొచ్చు అనేసి నాకు అనిపించింది, కాబట్టి నేనైతే సెన్సరీ టేబుల్ కొనలేదు. ఎవరైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే సెన్సరీ టేబుల్ కూడా కొనొచ్చు మీరు. సో ఇది స్టెమ్ యాక్టివిటీస్ గురించి అయితే. మనం చదువుకునేటప్పుడు 8th standard 9th standard వచ్చి ల్యాబుల్లో మనము యాసిడ్స్ కెమికల్స్తో చేసే యాక్టివిటీస్ మనకు గుర్తుంటాయే కానీ చిన్నప్పుడే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్నప్పుడే వాటర్లో పేపర్ వేస్తే పైకి తేలుతుంది ఈ కాన్సెప్ట్ మనకు తెలియదు కదా. అలాగే కొన్ని కెమికల్స్ని మిక్స్ చేస్తే దాని నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి, కలర్ ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ మనకు తెలియదు. అండ్ మీరు అనొచ్చు 2 years బేబీస్కి ఇవన్నీ అసలు అర్థమవుతాయా అని చెప్పేసి. అర్థమవుతాయా లేదా అనే క్వశ్చన్ పక్కన పెడితే బేబీ ఇంట్రెస్ట్గా ఎంగేజ్ అవుతున్నారు కదా ఆ యాక్టివిటీలో, మెల్లగా పోను వాళ్ళు తెలుసుకుంటారనమాట. అండ్ ఈ 3 year లోపు పిల్లలకి మనం ఎన్ని విషయాలు వీలైతే అన్ని విషయాలు నేర్పించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్ కొన్ని బేసిక్ ఐటమ్స్ని యూజ్ చేసుకొని.
సో ఇది హోమ్ స్కూలింగ్ అండ్ స్టెమ్ యాక్టివిటీస్ గురించి అయితే అసలు దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, ఇవి మనం బేబీస్కి ఎర్లీ ఏజెస్లోనే నేర్పించడం వల్ల ఏంటి బెనిఫిట్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేసి చూద్దాము. ఎర్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనమాట. సో వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 90% బ్రెయిన్ వాళ్ళ 5 years వచ్చే లోపలే డెవలప్ అవుతుంది అనేసి. ఈ టైంలో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళ నర్వ్స్ చాలా స్టిమ్యులేట్ అయిపోయి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారనమాట పిల్లలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైన్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్కి హెల్ప్ అవుతాయి అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం ద్వారా పిల్లలకి ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ కానీ, కూర్చోవడం, మెడ నిలబడడం అంటారు, నడవడము అండ్ క్రాలింగ్ స్టేజ్కి అండ్ కంప్లీట్గా వాళ్ళ ఓవరాల్గా మోటార్ స్కిల్స్కి హెల్ప్ఫుల్ అవుతాయి యాక్టివిటీస్ అన్ని కూడా. అంటే ఆన్ టైంలో బేబీ మైల్ స్టోన్స్ అన్ని రీచ్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఆర్ స్పీచ్ అండ్ వొకాబులరీ డెవలప్మెంట్కి అనమాట. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని మనం ఇంట్లోనే చేపిస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఏ టైంకి ఎలాంటి మైల్ స్టోన్ అచీవ్ చేయాలి. ఆల్రెడీ చెప్పుకున్న మన స్పీచ్ డెవలప్మెంట్లో 1 year లోపు పిల్లలు అట్లీస్ట్ 2 words కానీ లేదంటే గెస్చర్స్ ఇవ్వడం, హాయ్ బాయ్ షేక్ హ్యాండ్స్ని వేవ్ చేయడం, ఇలాంటి వల్ల కొన్ని స్పీచ్ డెవలప్మెంట్కి, లాంగ్వేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం స్టోరీస్, ఫ్లాష్ కార్డ్స్ చెప్పడం వల్ల వొకాబులరీ డెవలప్ అవుతుంది అనమాట. సో బేబీస్ ఆన్ టైం వాళ్ళ మైల్ స్టోన్స్ని రీచ్ అవుతారు. ఇంకొకటి ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనమాట. సో ఈ యాక్టివిటీస్ చేయించినప్పుడు మనం వాళ్ళ కలర్స్ చెప్తాము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ నేమ్స్ చెప్తుంటాం, ఇంట్లో డైలీ రొటీన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అంటే వాళ్ళకి ఏం ఎమోషన్స్కి ఎప్పుడు ఏం కావాలి, వాళ్ళ ఎమోషనల్ రెగ్యులేషన్కి అంటే బాధ అనిపించినా సంతోషం అనిపించినా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, మనల్ని వచ్చి ఏదైనా కావాలంటే ఎలా అడగాలి, అంటే ఇప్పుడు లేజీగా బేబీస్ వండుకోకుండా ఇలాంటివి చేపిస్తుండడం. ఇన్న పిల్లలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ వాళ్ళకి కావాల్సింది అడుగుతారనమాట. సో అలా వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్లీ పేరెంటల్ బాండింగ్ అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ చేపించేటప్పుడు పేరెంట్స్ వాళ్ళ దగ్గరే కూర్చొని చేపిస్తూ ఉంటారు కదా. సో బేబీకి ఆ పేరెంట్స్కి మధ్య బాండింగ్ అనేది కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు డే మొత్తం పిల్లలకి స్క్రీన్ టైమో లేదంటే ఏవో ర్యాండమ్గా టాయ్స్ వేసి ఆడుకొని వదిలేసేదానికన్నా మనం వాళ్ళ పక్కన కూర్చొని చేపిస్తుంటే వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మన పట్ల ఫాదర్ ఆర్ మదర్, ఎవరో ఒక గార్డియన్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ పట్ల లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది అనమాట. బేబీకి ఎమోషన్స్ గురించి ఈజీగా తెలుస్తాయి. మనం సపరేట్గా టీచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయించే పిల్లలు క్రాంకీనెస్, ఫజీనెస్ అంటే ఊరినే ఏడవడము, ఊరినే మొండిగా బిహేవ్ చేయడము, స్టబ్బన్గా ఉండడం, ఇలాంటి బిహేవియర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇలాంటి బేబీస్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మనం చెప్పినట్టుగా వాళ్ళు ఈజీగా ఏదైనా చెప్తే ఇది రైట్ ఇది రాంగ్ అంటే ఈజీగా తెలుసుకోగలుగుతారు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళలో కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో పిల్లలు చాలా మంది అంటారు, మా బేబీ నేను చెప్తుంటే ఐ కాంటాక్ట్ ఇవ్వడం లేదు, ఏదైనా యాక్టివిటీ చేపిద్దామంటే ఒక చోట కూర్చోవడం లేదు, కాన్సన్ట్రేట్ చేయడం లేదు అని చెప్పేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో ఒక వీడియో చూసేసి ఈ రోజు అమ్మ నేను ఈ వీడియో చూసాను, ఆ వీడియోలో ఆవిడ ఎలా చెప్తుందో వాళ్ళ బేబీకి నేను అలా టీచ్ చేయాలి అంటే బేబీస్ రారండి. ఇది ట్రూ. ఇది యాక్సెప్ట్ చేయాల్సిన థింగ్ ఏమి అంటే ఇప్పుడు నేను Day 1 నుంచి కూడా స్టార్ట్ చేస్తే ఇప్పటికి అచీవ్ చేయగలిగాను. మీరు ఈ రోజు స్టార్ట్ చేసి ఈ రోజే అచీవ్ చేయాలంటే కుదరదు. సో మామ్స్ మీరు ఫ్రస్ట్రేట్ అయితే అవ్వకండి. మీరు ఈ రోజు స్టార్ట్ చేసిన అందులో ఎస్పెషల్లీ టాడ్లర్స్ మోర్ దెన్ 2 minutes అయితే కాన్సన్ట్రేషన్ దేని మీద చేయలేరు, ఒక చోట నిలకడగా కూర్చోరనమాట. దీనికి స్లో ప్రాసెస్ ఇది. ఈరోజు మీరు ఒక టైం పెట్టుకోండి, ఒక రొటీన్ సెట్ చేసుకోండి. ఆ టైంలో డైలీ మీరు చేపిస్తూ ఉండండి. 1 week, 10 days, 1 month, 2 months, 3 months ఇలా టైం తీసుకుంటుంది. బట్ ఖచ్చితంగా మీ బేబీలో కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఏ దానికైనా, ఇప్పుడు ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ అంటే పర్టికులర్గా ఒక విషయానికనే కాదండి, ఓవరాల్గా ఏదైనా సరే నేర్చుకోవాలని ఒక ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అనేది బేబీస్లో క్రియేట్ అవుతుంది ఇలాంటి యాక్టివిటీస్ చేపించడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి ఇవి అంటే మనం చెప్పుకున్నట్టుగా స్టెమ్ యాక్టివిటీస్లో ఆల్రెడీ నేను ముందే చెప్పాను చూడండి, 2 grains ఇస్తాము, దానిలో సపరేట్ చేయమన్నప్పుడు, అలాగే ఏదైనా మిక్స్ చేస్తాము దానిలో తిమ్మన్నప్పుడు, మొన్న ఒక యానిమల్ రెస్క్యూ యాక్టివిటీ చేపించేది కూడా పెట్టండి. అప్పుడు అలాంటి ఆ టైంలో ఏం చేయాలి, అసలు ఎలా ఆలోచించాలి అనే ఒక స్కిల్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇవి చిన్న యాక్టివిటీస్ అనిపిస్తాయి మనకి, ఇప్పుడు ఈజీగా అనిపించవచ్చు, బట్ ఆ చిన్న మైండ్కి, ఆ చిన్న బ్రెయిన్కి, ఆ బేబీస్కి వాళ్ళకి అదే పెద్దదనమాట. సో అప్పటి నుంచే మనం స్టార్ట్ చేసామనుకోండి, ఏది రైట్ ఏది రాంగ్, ఏ టైంలో ఏం చేయాలి అనే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏదో ఒక క్రయాన్ ఇచ్చి పిల్లలకి డ్రా చేయమని
చేయమంటాము, లేదా ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చేసినప్పుడు మనము వాళ్ళని అప్రిషియేట్ చేయడము, వాళ్ళని పొగడ్డము ఇలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు వావ్ మేము సూపర్గా చేస్తున్నాము, మన పేరెంట్స్కి నచ్చుతోంది, మనల్ని పొగుడుతున్నారు, హక్ చేసుకుంటున్నారు, మనల్ని ప్రైజ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చేయాలి, ఇంకొకటి సూపర్గా చేయాలి. సో ఇలా ఏమి చేపించిన పిల్లల్లో అనుకోండి ఆ ఇంట్రెస్ట్ అలాంటి క్రియేటివిటీ అబ్జర్వ్ చేయలేమన్నమాట. పిల్లలు వాళ్ళకి కొన్ని కొత్త కొత్త విషయాలు చేస్తూ ఉంటారు చూడండి, అలాంటప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో ఇదే వాళ్ళలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ని పెంచుతుంది అనమాట. ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇలాంటి యాక్టివిటీస్ని మనం వాళ్ళ డైలీ లైఫ్లో రొటీన్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పర్టికులర్ రొటీన్ అంటే స్లీప్ రొటీన్ కావచ్చు, మీరు పాటీ ట్రైనింగ్ ఇవ్వాలనుకున్న పిల్లలకి ఏదైనా సరే ఏదైనా అలవాటు చేయాలంటే చాలా ఈజీగా అలవాటు చేయొచ్చు. అండ్ ఏమైనా వద్దు మాన్పించాలన్నా కూడా ఈజీగా మాన్పించచ్చు అండి. నేను బ్రెస్ట్ ఫీడింగ్కి కానీ తనకి పాసిఫైర్ అలవాటు ఉన్నిందనమాట. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దాన్ని అలవాటు చేయించేసారు ఏడుస్తున్నప్పుడు. దాన్ని మాన్పించే కానీ నేను బాటిల్ ఫీడ్ ఇప్పుడు కంప్లీట్గా తనకు జస్ట్ అరౌండ్ ఒక 2-3 months అలవాటు అయింది బాటిల్ ఫీడ్ అంటే. తనకు అప్పుడే ఇంట్రడ్యూస్ చేసింది కూడా తనకి 18 monthsలో ఉన్నప్పుడే నేను బాటిల్ ఫస్ట్ టైం ఇచ్చింది. అది ఎలా అయిపోయిందంటే 2 monthsలోనే పిచ్చిగా అడిక్ట్ అయిపోయింది దానికి. బట్ బేబీస్కి ఇలాంటి మైండ్ సెట్ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం అనుకోండి ఈజీగా మాన్పించేయచ్చు. నేను బ్రెస్ట్ ఫీడ్ని అలాగే స్టాప్ చేశాను, బాటిల్ ఫీడింగ్ని కూడా కంప్లీట్గా ఇప్పుడు 0. తనకి ఇలాంటి నెగిటివ్స్ ఉండే ఏవి లేవన్నమాట. దానికి ఎక్కువ మేము కష్టం కూడా పడలేదు, ఈజీగా మాన్పించాను. మీకు ఇది ఎలా అచీవ్ చేశానో మీరు తెలుసుకోవాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి, దాని మీద ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇలా బేబీస్కి ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తున్న ఇలా బేబీస్ అనమాట దేనికైనా ఈజీగా మోల్డ్ అవుతారనమాట. ఈజీగా ఎర్లీ ఏజెస్తోనే వాళ్ళకి అన్ని అలవాటు చేయొచ్చు. సో ఈ హోమ్ స్కూలింగ్ ఈ స్టెమ్ యాక్టివిటీ వల్ల ఓవరాల్గా వాళ్ళకి ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, ఓవరాల్ బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతాయి అనమాట ఈ యాక్టివిటీస్ మనము వాళ్ళకు అర్లీ ఏజెస్లో ఇంట్లోనే చేయించడం ద్వారా. సో మనకి ఇక్కడ ఫినాన్షియలీ ఎంతగానో మనం ఫినాన్షియలీ కూడా మనకు సేవ్ అవుతుంది. ఎలా అంటే 3 years వరకు కూడా పిల్లల్ని స్కూల్ పంపించుకోకుండా చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా ఇంట్లోనే మనం వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పించవచ్చు. లైక్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి నేర్చుకునే పిల్లల కన్నా కూడా ఎక్కువగానే మనం నేర్పించవచ్చు అనమాట. వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ హోమ్ స్కూలింగ్ స్టెమ్ యాక్టివిటీస్ చేపించడం ద్వారా. సో ఈ వీడియో ద్వారా మీకు కంప్లీట్గా దీని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను వీడియో చివరిలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ అన్నాను కదా, ఏంటి అది అంటే యాక్చువల్గా నేను ఒక 30 days టాడ్లర్ యాక్టివిటీ ఛాలెంజ్ లాగా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ధన్వితో డైలీ ఒక యాక్టివిటీ ఎలా చేపిస్తాను, ప్రిపరేషన్ వర్క్ నుంచి అంటే ఎలా ప్రిపేర్ చేసి ఆ యాక్టివిటీకి ఏమేమి కావాలి ఎలా రెడీ చేసుకుంటాను అండ్ ఈ యాక్టివిటీ ఎలా చేపిస్తాను, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఓవరాల్గా ఇలా ఒక చిన్న చిన్న వీడియోస్ ద్వారా నేను డైలీ ఒక 30 days ఇలా తనతో చేపించే యాక్టివిటీస్ పోస్ట్ చేద్దాం డైలీ అనుకుంటున్నాను. ఈ పోస్ట్ చేసిండే వీడియోని మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తారో మీరు కూడా మీ బేబీతో చేసి ఆ వీడియో ఆ ఫోటోని మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేయడము, లేకపోతే నాకు పంపిస్తే నేను స్టోరీలో మిమ్మల్ని ట్యాగ్ చేయడము, ఇలా ఒక ఛాలెంజ్ లాగా కండక్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దీనివల్ల అసలు ఎందుకు ఈ ఐడియా నాకు వచ్చింది అంటే అనుకుంటాం వీడియో చూసినప్పుడు అబ్బా నేను మా బేబీకి ఇలా చేపియాలనేసి, కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒక కారణాల వల్ల రేపు పోస్ట్పోన్ చేస్తూ పోతుంటాను. నెక్స్ట్ వీక్ చేపిద్దాంలే, రేపు చేపిద్దాంలే అనేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం కదా. అట్లీస్ట్ ఇలా ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నప్పుడు మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకుంటారు, లేదంటే కిచెన్ ఛాలెంజ్ ఏదో ఒకటి తీసుకుంటాం కదా. ఒక ఛాలెంజ్ లాగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 6-100 అయినా చేసి తీరుతాం కదా. సో అలా దీన్ని కూడా టాడ్లర్ యాక్టివిటీస్ మన బేబీకి, మన నెక్స్ట్ జనరేషన్ బేబీస్కి ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ని మనం పోస్ట్పోన్ ఎప్పుడు చేయకూడదు అనమాట. కాబట్టి అట్లీస్ట్ మన ఛానల్ ద్వారా దీన్ని చూస్తున్న వ్యూవర్స్ ద్వారా మీరు చేశారనుకోండి, డైలీ నాతో పాటు మీరు చేశారు, కంపల్సరీ నేను ఈ వీడియో ఈరోజు చేయాలి, నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయాలి ఒక ఇంట్రెస్ట్తో మీరు తీసుకున్నారనుకోండి, ఇలా ఒక 30 days మీరు చేస్తూ పోయారనుకోండి, దాని తర్వాత నేను వీడియో పెట్టకపోయినా మీరు 31st day నుంచి ఆటోమేటిక్గా మీకు ఈ రొటీన్కి అలవాటు పడిపోయి ఉంటారు. సో ఆటోమేటిక్గా మీరు మీ బేబీకి చేపిస్తారు. సో మీలోనే ఒక చేంజ్ వస్తుంది అండ్ మీ బేబీకి కూడా ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల నాకు అసలు ఈ మెయిన్ మోటో ఏంటి అంటే ఈ స్టెమ్ యాక్టివిటీస్ గురించి మన ఇండియాలో పెద్దగా అవేర్నెస్ లేదు. అట్లీస్ట్ నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చేసింది మీరు షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఇలా 1-2 మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా కొన్ని lakhs, కొన్ని crores మందికి రీచ్ అవ్వచ్చు కదా. సో ఇది గుడ్ విషయం కదా, మన వల్ల కొంతమందికి మంచి జరుగుతోంది అన్నప్పుడు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
మనమేం పే చేయాల్సిన అవసరమే లేదు దీనికోసము. మన నెక్స్ట్ జనరేషన్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అంతే దీని ద్వారా. సో దీని గురించి అవేర్నెస్ లేని ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు విలేజెస్లో ఉండే వాళ్ళకి స్కూల్ ఫెసిలిటీ ఉండదు, ఉన్నా కూడా పంపించే స్తోమత ఉండలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్, మనం చేసేవి ఏమీ పెద్ద ఖర్చుతో కూడి ఉండేవి కాదండి. జీరో కాస్ట్ యాక్టివిటీస్ ఆర్ లో కాస్ట్ యాక్టివిటీసే కదా. సో మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళకి రీచ్ అవుతుందండి. ఎంతమందికి షేర్ చేస్తూ పోతే అలా రూరల్ పీపుల్కి కూడా రీచ్ అవుతుంది. అక్కడున్న బేబీస్ కూడా, ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఈ కాంపిటీషన్కి మన బేబీస్ కూడా ఇలాంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఉండాలంటే వాళ్ళు అంతే యాక్టివ్గా, ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా ఉంటేనే కాంపిటీషన్లో, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళు ఈక్వల్గా మూవ్ అవ్వగలుగుతారు. లేకపోతే ఎక్కడో ఒక చోట స్టక్ అవ్వడము, అబ్బా నేను ఇందులో వీక్ ఉన్నాను అలాంటి ఫీలింగ్ మన బేబీస్కి ఇవ్వడం వద్దు. మన వంతు మనం పేరెంట్స్గా చేయగలిగిందల్లా వాళ్ళకి ఒక గుడ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ గుడ్ గ్రోత్కి మనకి ఎంత వీలైతే అంత మనం చేద్దాం పేరెంట్స్గా. ఓకేనా? సో ఈ వీడియో ద్వారా అయితే నేను యాక్చువల్గా అనౌన్స్మెంట్, ఇది ఒక చిన్న సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ ఓకే, ఈ వీడియోలోనే చెప్దామనేసి అయితే అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చింది, ఇలా ఇనిషియేటివ్ ఒకటి తీసుకుందాము, ఓకే మీరు కూడా మీ బేబీస్తో చేపేది, మీరు బెనిఫిట్ అవుతారు, ఇది చూసిన ఇంకొంతమందికి తెలుసుకుంటారు కదా. మీకు ఇది ఓకే అనిపించినట్లయితే నాకు ఖచ్చితంగా కమెంట్స్లో ఎస్ వీఆర్ ఇన్ లేదా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు కమెంట్ చేశారంటే, సో మీ ఇంట్రెస్ట్, ఎంతమందికి ఇది ఇంట్రెస్ట్ ఉందో దీన్ని బట్టి నేను కూడా డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే డైలీ ఒక వీడియో అయితే పెడతాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో ఇంట్రెస్ట్ లేకోకుండా ఏదో నేను వీడియోస్ పెడుతున్నాను అనుకోండి, ఎవరు చూడరు, అది ఎవరికి రీచ్ కాదు. ఇందులో నా టైం, ఇప్పుడు నేను బేబీకి యాక్టివిటీ చేపించడం వేరు, చేపించేదాన్ని షూట్ చేసి వీడియో ఎడిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వీడియో నేను యాక్టివిటీ చేపించాను అనుకోండి, దాన్ని 1 minute ఆ 2 minutes లోపల ఎడిట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్కే అది. సో ఇంత నేను టైం పెట్టాలా దీని మీద వద్దా అని, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను దీని మీద అంత టైం నేను పెట్టడం, స్పెండ్ చేయడం వర్త్ అనిపిస్తుంది. లేదు అనుకోండి, ఊరికి నేను చేసేదో పెడుతుంటాను, అది 10 మంది 20 మందికి రీచ్ అవుతుంది అంటే వేస్ట్ కదా. అండ్ యూట్యూబ్ కూడా ఎలా అంటే, మీరు చూసి లైక్ చేసి షేర్ చేస్తేనే, ఆర్ అట్లీస్ట్ లైక్ చేస్తేనే ఆ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. ఏదో మేము చూసాం కదా, మేము బెనిఫిట్ అయ్యాం కదా అనేసి దయచేసి సెల్ఫిష్గా ఆలోచించకండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యేదే మన మెయిన్ మోటో కదా. సో వీలైనంత వరకు మీ సరౌండింగ్స్లో ఎవరన్నా పేరెంట్స్, ఈ ఏజ్ పిల్లలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆ పేరెంట్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి యాక్టివిటీస్ అని చెప్పండి, దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, మీరు చేపియండి అని చెప్పేసి. సో ఇది వీడియో అయితే ఇలా నాకు ఎన్ని కమెంట్స్ వస్తాయనే దాన్ని బట్టి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పేసి నేను డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఎప్పటి నుంచే స్టార్ట్ చేసేది ఏంటి, మినిమం ఒక 2-3 days అన్నా గ్యాప్ ఇవ్వాలి కదా. ఈ వీడియో కొంతమందికి పోయి రీచ్ అయ్యి చూసి వాళ్ళు కూడా నాకు కమెంట్స్ రావడానికి మినిమం ఒక 2-3 days అయితే కావాలి. సో ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తాం ఏమి అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఇంకో చిన్న వీడియో అయితే చేసి ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఈ ఛాలెంజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక చిన్న క్లియర్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉందన్నా కూడా నన్ను కమెంట్స్లో అడగండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.